ఇవాళ చాలా ఫాస్ట్గా అయిపోయే చాక్లెట్ కేక్ చూద్దాం. సో దీని గురించి ఒక హాఫ్ కప్పు సాఫ్ట్ బటర్, ఇంకా అలాగే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ రిఫైన్డ్ ఆయిల్ కూడా. సో ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆల్రెడీ మరిగించి చల్లార్చిన పాలు, ఇందులోనే నేను కొంచెం నిమ్మరసం పిండుతున్నాను. అది బటర్ మిల్క్ అయ్యి మన కేక్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది. సో ఇప్పుడు నేను గిన్నెలోని బటర్ షుగర్ తీసుకున్నాను కదా, దాంతోపాటు ఫస్ట్ ఒక ఎగ్ని వేసాను. బాగా మిక్స్ చేయండి. సో మనం ఎగ్స్తో కేక్ చేసినప్పుడు అన్ని ఎగ్స్ ఒకేసారి వేయకూడదు. ఒకటి బాగా బీట్ అయ్యాక తర్వాత రెండో ఎగ్ వేస్తాం. నెక్స్ట్ దీనికి 2 ఎగ్స్ వేసాను. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ వేసాను. సో ఒక 1 కప్ మైదా, ఇంకా 1/4 కప్ మైదా వేసాను. దాంతోపాటు ఇంకో 1/4 కప్ కోకో పౌడర్ వేసాను. సో ఇవి జల్లించి వేసుకోవాలి. ఇందాక మనం బటర్ మిల్క్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేయండి. సో మీరు కలుపుతూ ఉండండి. మీకు కన్సిస్టెన్సీ చూడండి, మీకు అవసరపడితే ఇంకా ఆల్రెడీ మరిగించిన పాలు వేయచ్చు. సో ఇదిగోండి. సో ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే నేను ఒక బోర్న్విల్లే చాక్లెట్ కరిగించి వేసాను, ఒక చిన్నది. దాంతోపాటు కొన్ని చాక్లెట్ చిప్స్ వేసాను. సో మీరేంటంటే ఈ డార్క్ చాక్లెట్ యాడ్ చేసిన, చిప్స్ వేసిన, చాక్లెట్ చిప్స్ యాడ్ చేసిన మన కేక్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ చాక్లెటీ ఫ్లేవర్ వస్తుంది, ఇంకా ఎక్కువ డెలిషియస్గా ఉంటుంది. సో నేను ఇది ఓవెన్లో చేశాను. నాకు 28 మినిట్స్కి కేక్ బేక్ అయిపోయింది. బాగా చెక్ చేసుకుంటే గోండి ఇలా క్లీన్గా బయటకు రావాలి. సో 170 డిగ్రీస్లో 28 మినిట్స్కి నాకు ఈ కేక్ అయింది. చాలా సాఫ్ట్గా, చాలా డెలిషియస్గా ఉండింది. సో ఈ కేక్ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఇలానే తినేయచ్చు, ఐసింగ్ అది లేకుండా. లేదు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఐసింగ్ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చాక్లెట్ సాస్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే మీరు చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. సో మనకి సాఫ్ట్నెస్ మనం వేసిన బటర్ మిల్క్ ఇంకా ఎగ్స్ వల్ల వచ్చింది. సో మీరు క్విక్గా అయిపోవాలి, ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఈ కేక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.